జిల్లా ఎమ్మిగనూరులో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 6గురిని నిందితులుగా గుర్తించారు. మరో 2 పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన 4 నిందితుల నుంచి 22 లక్షల నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మిగనూరులో డీఎస్పీ మర్రివాడ భార్గవి ఆధ్వర్యంలో ఈ ముఠాను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు డెక్కన్ 247 అనే ఆన్లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్నారు. డెక్కన్ 247 అనే బెట్టింగ్ యాప్ ద్వారా చేస్తున్నారు. దీనిలో మెయిన్ అడ్మిన్ వచ్చేసి పరారీలో ఉన్న ఆదోని పట్టణవాసి అయిన శివమూర్తిగా తేలింది. అతని కోసం మేము దర్యాప్తు చేపడుతున్నాము. అలాగే ఎవరైనా కూడా ఇటువంటి యాప్స్ లో పాల్గొని వారి జీవితాలను నాశనం చేసుకోవద్దు. క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ కనుక అరెస్ట్ అయితే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. ఈ క్రికెట్ బెట్టింగ్ అలాంటి వాటికి పాల్పడితే ఖచ్చితంగా పోలీసు చర్యలు తీసుకుంటాము. ఇలాంటి వారి మీద పీడీ యాక్ట్, తర్వాత ఎక్స్పెరిమెంట్, అలాగే రౌడీ షీట్లు అన్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు. డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలోని బృందం వీరిని పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ బెట్టింగ్ ముఠా దగ్గర నుంచి దాదాపు 22 లక్షల రూపాయల వరకు కూడా రికవరీ చేశారు. మొత్తం 4 ఈ ముఠాగా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్టుగా కూడా ఐడెంటిఫై చేశారు. ఎవరైనా సరే క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి భార్గవి చెప్పారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో క్రికెట్ బెట్టింగ్ రాయల్ని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. బెట్టింగ్ రాయల్ నుండి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లో ముఠాలో ఎక్కువ శాతం క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న సందర్భంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 22 లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి సెల్ ఫోన్లు, అదే విధంగా ఏదైతే బెట్టింగ్ ఆడుతున్నటువంటి వ్యక్తులను కానీ అరెస్ట్ చేయడం జరిగింది. మరో 2 ఎస్కేసార్ తో వాళ్ళ కోసం కానీ పోలీసులు గారింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బెట్టింగ్ రాయల్లో ముఠా నుండి 22 లక్షల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అయితే బెట్టింగ్ రాయల్లో ఆదోని కేంద్రంగా పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ ఆడుతుండడంతో ఈ బెట్టింగ్ రాయలు అనేక రకాల యాప్ల్ని తయారు చేసుకుని యాప్ల ద్వారా బెట్టింగ్ లో పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆదోనికి చెందినటువంటి శివమూర్తి డెక్కన్ 247 అనే యాప్ ద్వారా ఏర్పాటు చేసుకుని దీంట్లో బెట్టింగ్ నిర్వహణ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. 4గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. మరో 2 పరాలో ఉండడంతో వారి కోసం పోలీసులు గారింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. అయితే డీఎస్పీ భార్గవి మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. యువత బెట్టింగ్ మాయలో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు, ఇది కుటుంబాలనే నాశనం చేసే పరిస్థితి ఉంటుంది అనేది ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి చెబుతూ ఉంది. అయితే బెట్టింగ్ రాయలు మాత్రం పెద్ద ఎత్తున కొంతమందిని ఎవరైతే బెట్టింగ్ ఆడుతుంటారో, క్రికెట్ ఆడుతుంటారో వాళ్ళపైన దృష్టి సారించి ప్రత్యేకంగా యాప్లు ఏర్పాటు చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అనేక మంది ఈ బెట్టింగులతో కుటుంబాలు కానీ పూర్తిగా నాశనమైన పరిస్థితి ఉంది. కనుక బెట్టింగ్లు ఎవరు ఆడకూడదని ఇప్పటికే డిఎస్పీ అదేవిధంగా జిల్లా ఎస్పీ కానీ చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆదోని ప్రాంతంలో చుట్టుపక్కల బెట్టింగ్ మాత్రం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. కొత్త యాప్లను తయారు చేసుకుని ఆ యాప్ల ద్వారా బెట్టింగ్ ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 22 లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటే ఎంత పెద్ద స్థాయిలో క్రికెట్ బెట్టింగ్లు జరుగుతున్నాయో స్పష్టంగా అర్థమైంది. ఇకనైనా ఈ బెట్టింగ్లు ఆడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సంధ్య. రైట్ ప్రసాద్.